వెల్కమ్ టు పూర్ణాస్ కిచెన్ అండి. ఈరోజు నేను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మునగాకు పప్పు నేను ఎలా చేస్తానో చూపిస్తాను అండి. నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. దానికి 2 కప్పులు నీళ్ళు పోసి కొంచెం పసుపు వేసి నాకు ఫ్రెష్ మునగాకు దొరికిందండి. దాన్ని శుభ్రంగా కడిగి ఇట్లా పప్పులో కలిపి ఒక టమాటో కూడా కట్ చేసి ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకో. ఎందుకంటే మునగాకు తొందరగా ఉడకదండి. ఈలోపు స్కూల్ అయ్యేలోపు మనం ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకుని తిరగమాత గింజలన్నీ వేసి కరివేపాకు ఉల్లిపాయలు వేసి కాస్త మగ్గేంత వరకు కలియబెట్టుకోవాలి. లోపు కుక్కరు చల్లారిందండి. ఆ పప్పుని తీసుకుని మెత్తగా వినిపి కాస్త ఉప్పు పసుపు వేసి కొత్తిమీర గార్నిష్ చేస్తే ఎంతో ఎంతో టేస్టీ అయిన కొంచెం చింతపండు గుజ్జు కూడా వేయాలండి. ఎందుకంటే కొంచెం అది వగరుగా ఉంటుంది కదా, చింతపండు గుజ్జు వేస్తే బాగుంటుంది. టేస్టీ మునగాకు పప్పు రెడీ.